సాయిధరం తేజ్, వరుణ్ తేజ్ ఇట్లాగా తమ కుటుంబంలోనే తేజులు చాలామంది ఉన్నారు మెగా కుటుంబంలో. సరే, ఆ మెగా కుటుంబం భోంచేసుకుందా లేదా అన్నది పక్కన పెడితే ఆ మెగా కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి హీరోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అల్లు అర్జున్. సరే, దాంట్లో వాళ్ళకు వచ్చిన భేదాలు అది పక్కన పెడదాం. శ్రీతేజ్ ఇప్పుడు తను థియేటర్కి వెళ్ళినటువంటి సందర్భంలో తొక్కిసలాటకి గురయ్యి మరణించినటువంటి రేవతి కుమారుడు ఇంతవరకు తనని కలవలేదు. ఆల్రెడీ అది ఎవరో చెప్పారు వెళ్ళకూడదన్నారంటే నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా ప్రస్తావించాను. ఎవడాడు చెప్పినోడు అంత సన్నాసి ఆలోచనలు. దాంట్లో ఇక్కడ తారుమారు చేసేది ఏముంటుంది? కేసును తారుమారు చేసి సాక్ష్యాలు తారుమారు చేసేది, ఆ వంక పెట్టి వెళ్ళకపోవడం కరెక్ట్ కాదు అన్నట్టు. ఇవాళ మరొక వైపున పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెళ్ళారు, ఆ బిడ్డని పరామర్శించారు. తన మెదడుకే దెబ్బ తగిలిందట. ఆ తొక్కిసలాట కారణంగా అతని మెదడుకే దెబ్బ తగిలిందట. బాగా ఇబ్బంది పడుతున్నాడు, చాలా కండిషనల్, ఇంకా సీరియస్గా ఉంది, ఇంకా కోలుకోవడానికి టైం పడుతుంది అని చెప్పుకొచ్చారు. వాస్తవంగా అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు సొసైటీ పరంగా కొంత మద్దతు వచ్చింది. ఎందుకు అంటే ఇందులో పొలిటికల్ ఆస్పెక్ట్ కావచ్చు, లేదంటే ఆయన పాత్రే ఉందని. కానీ ఫాలో అప్ చేయకపోతే 25 లక్షలు ఇచ్చేసాం మా పని అయిపోయింది, తాంబూలాలు ఇచ్చేసాం తనుగు చావండి అని కాకుండా ఈ అబ్బాయిది ఫాలో అప్ చేయాలి. అబ్బాయి బ్రతకడానికి ఉన్న అవకాశాలన్నీ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకుంటే సమాజం హర్షిస్తుంది. తీసుకోకపోతే రేపు పొద్దున అతనికి ఏదైనా చిన్న ఇబ్బంది పెరిగింది అంటే మాత్రం వెంటాడేది వేటాడేది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అల్లు అర్జున్ని అల్లు అరవింద్ని అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం అప్పుడు అరెస్టులు ఎవరో ఆపలేకపోవచ్చు కూడా.